అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్‌గా 600 గ్రాముల వంకాయలని తీసుకోవాలి. ముందుగా స్టఫింగ్ మసాలా కోసం 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఎండుమిర్చి, 3 లవంగాలు, 3 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, అనాస పువ్వు తీసుకోవాలి. నువ్వులు, పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ముందుగా పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. పల్లీలు మంచి కలర్ వచ్చాక ధనియాలు, మిర్చి, మిగతా మసాలాలు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత కొబ్బరి కూడా వేసి కొద్దిసేపు వేయించి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయలను 4 వైపులా చీల్చాలి, కానీ పూర్తిగా కట్ చేయకూడదు. రెడీ చేసిన మసాలాని ఒక్కో వంకాయలో నింపుకోవాలి. ఇలా మసాలా పట్టిస్తే గుత్తి వంకాయకి మంచి రుచి వస్తుంది. ఇక్కడ ఒక్క చిన్న టిప్ ఏంటంటే వంకాయలని ఎప్పుడు ఫ్రెష్గా తీసుకోండి, అప్పుడు కర్రీ ఇంకా బాగుంటుంది. కావాలంటే ముందుగా వంకాయలను కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టఫ్ చేసుకోండి మసాలాని. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి స్టఫ్ చేసిన వంకాయలను జాగ్రత్తగా వేసి వేయించుకోవాలి. తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ను కొద్దిగా నీళ్లు కలిపి వాటిపై వేసుకోవాలి. ఇక్కడ గరిటెతో ఎక్కువ కలపకండి, ప్యాన్ని మెల్లగా కదిలిస్తూ ఉడికించండి, అప్పుడు వంకాయలు విరగవు. ఎదురు చూసే ఆశల రాజ్యంలో రాణిని తీసుకువచ్చే కళకళ కనబడగా గుండె గూటికి పండుగ. మసాలా బాగా ఉడికిన తర్వాత చింతపండు రసం వేసి ఇంకొంచెం సేపు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే, ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.